హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ దాల్ మఖనీ. రెస్టారెంట్ స్టైల్లో ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. దీనికోసం మనం ఒకరోజు ముందుగా మినపప్పుని, రాజ్మాని, శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఒక రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక కప్పు మినపప్పుకి ఒక 4 టేబుల్ స్పూన్ల రాజ్మా, ఒక 2 టేబుల్ స్పూన్ల చెన్నా దాల్ నానబెట్టి ఒక కుక్కర్లో వేసుకుని అందులో బే లీఫ్, దాల్చిన చెక్క, ఒక పెద్ద ఇలాచి, లవంగాలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కారం, కొంచెం బటర్, నీళ్ళు ఉడకడానికి సరిపోయేంతగా వేసి ఇవన్నీ కలిపి కుక్కర్ మీద మీడియం ఫ్లేమ్లో కనీసం 7 నుంచి 8 విజిల్స్ రానివ్వాలండి. మొత్తం ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత మనం పప్పుని పట్టుకొని చూస్తే అది చాలా మెత్తగా ఉడికి ఉండాలండి. అలా ఉడికితేనే ఈ దాల్కి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ దాల్ అంతా మెత్తగా మ్యాష్ చేసుకుని, కంప్లీట్గా చేయకూడదండి, ఆల్మోస్ట్ ఒక 70% మ్యాష్ చేసుకుని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ బటర్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేసి ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసుకోవాలండి. దీని తర్వాత ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి, కానీ నేను తర్వాత వేసాను, కొంచెం అర్థం చేసుకోండి. మనం ఈ క్వాంటిటీకి ఒక 2 టమాటాలు, అంటే ఒక చిన్న కప్పు మినపప్పుకి ఒక 2 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకుని ప్యూరీ చేసి ఇందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఉడకపెట్టిన దాల్ని వేసి బాగా కలుపుకోవాలండి. దానికి ఒక 2 గ్లాసులు వాటర్ పోసి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ చూసేంతవరకు వాటర్ పోసి కొంచెం కసూరి మేతిని మన చేతితో నలుపుకొని ఇందులో వేసి మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలండి. ఇలా ఉడకడానికి కనీసం 20 నిమిషాలు టైం పడుతుందండి. ఇది ఎంతసేపు ఉడికితే దీనికి అంత టేస్ట్ వస్తుంది. ఇది మొత్తం ఉడకడంలోనే టేస్ట్ ఉంటుంది. సో జాగ్రత్తగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. సో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మరొకసారి కలుపుకొని సిమ్లో, తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉంచి తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇది చపాతీ కానీ, రోటీ కానీ, నాన్స్లో కానీ, రైస్లో కానీ, జీరా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందు మీద కొద్దిగా బటర్, విప్పింగ్ క్రీమ్ వేసుకొని గార్నిష్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.